హాయ్ ఫ్రెండ్స్, మేము మనాలి వెళ్ళినప్పుడు ఇది పారాగ్లైడింగ్ చేశాను నేను. స్టార్టింగ్ చాలా భయం వేసింది. స్టార్టింగ్ పారాగ్లైడర్ అంతా రెడీ చేసుకుని కొంచెం రన్ చేసి అలా దూకేస్తే చాలు. తర్వాత కెమెరా పట్టుకొని నాకు కొంచెం అడ్జస్ట్ అయ్యి మళ్ళీ కెమెరా హ్యాండ్కి ఇస్తాడు. చాలా థ్రిల్ అండ్ అడ్వెంచర్గా బాగా అనిపించింది. కాకపోతే చాలా భయం వేసింది నాకు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాక ఇంకోసారి మాత్రం నేను చేయలేను. ఎందుకంటే ఇది ఫస్ట్ 3 మినిట్స్ వీడియో పెడుతున్నాను. తర్వాత 3 మినిట్స్ నాకు పైనుంచి వాంతింగ్స్ అయిపోయినాయి బాగా. చాలా భయం వేసింది నాకు. ఫస్ట్ అయితే అసలు భయమేం అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేశాను మాట్లాడుతూ. చాలా బాగా అక్కడ అడ్వెంచర్స్ కూడా చేపిస్తా అన్నాడు. కాబట్టి ఇలా చేయడానికి నాకు భయం వేసి, అడ్వెంచర్ అంటే ఏముండదు, పారాగ్లైడింగ్ అటు ఇటు తిప్పుతాడు స్పీడ్గా. అటు ఇటు తిప్పితే మనకి ఇంకా భయం వేస్తే ఎందుకులే అని వద్దని చెప్పాను. ఇంకా పారాగ్లైడర్ నాతో బాగా కంఫర్ట్గా ఉన్నాడు. చాలా అది ఇది అని బాగా చెప్పాడు. వెనక్కి కూర్చోమని, కొంచెం కంఫర్ట్గా కూర్చోమని చెప్పాడు. అక్కడ ల్యాండ్ అవుతామని చూపించాడు నాకు. తర్వాత అక్కడ నుంచి నాకు కాళ్ళు చేతులు వణుకు పైనుంచే. సో కూర్చున్నానే కానీ చాలా టెన్షన్ అనిపించింది. అసలు ఎక్కేదాకా తెలీదు, ఎక్కాక మాత్రం చాలా భయం అనిపించింది. కాకపోతే గాల్లో ఉన్నంత 2 మినిట్స్ చాలా హాయిగా ప్రశాంతంగా, అసలు శబ్దం అనేది ఏమీ లేదు, నిర్మానుష్యంగా చాలా రిలీఫ్గా అనిపించింది 2 మినిట్స్. తర్వాత కొంచెం టర్నింగ్స్లో పారాగ్లైడర్ ఏం చేస్తాడంటే, వెనకతల ట్రైనర్ కొంచెం టర్నింగ్ తిప్పినప్పుడు ఏదో కాళ్ళు పైకి వెళ్ళినట్టు, సైడ్కి ఎలా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకు కొంచెం వాంతింగ్స్ అయినాయి. అందుకే ఆ వీడియో కట్ చేసి స్టార్టింగ్ 3 మినిట్స్ పెడుతున్నాను నేను. ఆ టైంలో నాకు ఫోన్ కూడా వచ్చింది. ఇంకా కాళ్ళు చేతులు వణికి ఇంకా ఫోన్ ఏమి ఆన్సర్ చేయలేదు నేను. ఎందుకంటే ఫోన్ కింద పడిందంటే దొరకడం కాదు కదా, అది ఎవరిదైనా నెత్తి మీద పడితే ఇంకేముండదు. చాలా థ్రిల్ అనిపించింది. మనాలి వెళ్ళినప్పుడు కంపల్సరీ అడ్వెంచర్ అన్నీ చెయ్యాలని చేస్తాం అంతే. ఎందుకంటే ఎప్పుడుకో కానీ వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయాలి కదా అని ఫుల్గా ఎంజాయ్ చేసాం. కాకపోతే చాలా బాగా పారాగ్లైడింగ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. నేను నా ఫ్రెండ్స్ మొత్తం 3 పేర్స్ వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా పెడతాను. కాకపోతే అప్పుడు అక్కడ నుంచి పడితే ఏంటి ఆ థాట్సే నాకు అన్నీ. ఆ పారాగ్లైడింగ్ తాళ్ళు చాలా చిన్నగా తెగితే ఏంటి, ఇవి నా మైండ్లో రన్ అయింది. ఇంకా భయం అనిపించింది నాకు. నెక్స్ట్ వీడియో పెడతాను త్వరలో.